రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై టీడీపీ లీడర్ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు సోమవారం జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాల ధర్మాసనం తీర్పునిచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులు తెలంగాణ హైకోర్టు విచారిస్తుందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలోనే బెయిల్ రద్దు కోసం ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదని తెలిపింది. ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో కూడా గతంలో ఇచ్చిన తీర్పు ఈ కేసుకు వర్తిస్తుందని పేర్కొంది. ట్రయల్ కోర్టు రోజువారీ విచారణ జరపాలని, హైకోర్టు కూడా పర్యవేక్షించాలని సూచించింది. అదే సమయంలో ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం కూడా లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో తమ పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని రఘురామ తరఫు లాయర్ కోరగా ధర్మాసనం అందుకు అంగీకరించింది. రైట్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై టీడీపీ లీడర్ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు సోమవారం జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాల ధర్మాసనం తీర్పునిచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తుందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో బెయిల్ రద్దు కోసం ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదని తెలిపింది. ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో గతంలో ఇచ్చిన తీర్పు ఈ కేసుకు వర్తిస్తుందని పేర్కొంది. ట్రయల్ కోర్టు రోజువారీ విచారణ జరపాలని, హైకోర్టు కూడా పర్యవేక్షించాలని సూచించింది. అదే సమయంలో ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం కూడా లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో తమ పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని రఘురామ తరఫు లాయర్ కోరగా ధర్మాసనం అందుకు అంగీకరించింది.